మహిళలపైన ముఖ్యంగా ముక్కు పచ్చలారని పసికందులపైన లైంగిక అత్యాచారాలు పెరిగిపోవడాన్ని మనం గమనిస్తున్నాం. బాధాకరమైన విషయం ఏమిటంటే చాలాసార్లు ఇవి చేస్తున్నవి టీనేజ్ వయసులోని అబ్బాయిలే, ఒక్కోసారి టీనేజ్ దాటని పిల్లలు కూడా. 4.5 ఏడాది క్రితం ఢిల్లీలో అందరినీ, దేశం మొత్తాన్ని నిర్ఘాంతపరిచిన నిర్భయ ఘటన జరిగింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం నిర్భయ చట్టం తెచ్చింది. అయినప్పటికీ ఆ కఠినాతి కఠినమైన చట్టం ఉన్నప్పటికీ ఈ 4.5 ఏళ్లలో ఎలాంటి ఫలితాలు మనకు కనపడడం లేదు. వాస్తవానికి అకృత్యాలు బాగా పెరిగిపోతున్నాయి. అంటే సమస్యకి మూలాలు మరెక్కడో ఉన్నాయన్నమాట. ఆ మూలాల్ని మనం కనిపెట్టలేకపోతున్నాం. మా ఉద్దేశంలో ఈ మహిళలపైన, పిల్లలపైన అత్యాచారాలు పెరిగిపోవడానికి కారణం ఇంటర్నెట్, ముఖ్యంగా స్మార్ట్ ఫోను, అందులో యథేచ్ఛగా లభ్యమవుతున్న వైలెంట్ వీడియోస్, అలాగే పోర్న్ ఫిలిమ్స్. ఇవాళ పిల్లలకి ఒక సోఫా సెట్ వాళ్ళ ఆట స్థలం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ వాళ్ళ చేతిలో ఆట వస్తువు అయిపోయింది. మా అమ్మాయి ఎంత స్మార్ట్ అని తల్లిదండ్రులు పిల్లల చేతులకు స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారండి. దీనివల్ల పిల్లలు చిన్న వయసులోనే ఈ భయంకరమైన రక్తం చిందించే, ప్రాణాలు తీసే వైలెంట్ వీడియో గేమ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఏమవుతుందంటే చంపడం ఒక ఆట, ఎంతమందిని చంపితే అన్ని పాయింట్లు వస్తున్నాయన్నమాట. కాస్త టీనేజ్ 7వ క్లాస్లో వచ్చేటప్పటికి పిల్లలు ఈ వాట్సాప్ గ్రూప్లు ఏర్పరచుకొని ఒకరి నుంచి మరొకరు ఈ యొక్క పోర్న్ ఫిలిమ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. మీరు ఆలోచించండి, ఒక పోర్న్ ఫిలిం చూసి క్లాస్లోకి వచ్చిన ఒక అబ్బాయి, 13-14 ఏళ్ళ అబ్బాయి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇటీవల కాలంలో మనం అనేక ఘటనలు చూసాం. ఒక 12వ క్లాస్ అబ్బాయి సెలవు కోసం తన స్కూల్ తోటి విద్యార్థిని టాయిలెట్లో చంపేశాడు. 7వ క్లాస్ అమ్మాయి అలాగే చంపేసింది. స్కూల్లోకి పిస్టల్ తీసుకెళ్లి ప్రిన్సిపల్ని చంపిన ఘటన. 7వ క్లాస్ అబ్బాయి టీచర్ని రేప్ చేస్తాను, టీచర్ నీ కూతుర్ని రేప్ చేస్తానని మెయిల్ పెట్టిన ఘటన. ఇలాంటి ఘటనలు కేవలం ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో, మన గడిచిన అకాడమిక్ ఇయర్లో జరిగింది. వీటన్నిటికీ కారణం ఈ స్మార్ట్ ఫోన్లో లభ్యమవుతున్న వైలెంట్ వీడియోస్, పోర్న్ ఫిలిమ్స్. మా అభ్యర్థన ఏమిటంటే తల్లిదండ్రులకి, దయచేసి స్మార్ట్ ఫోన్ పిల్లల చేతిలో ఆట వస్తువు కాదు. ఇవాళ నెట్ అవసరమే. నెట్ అనేది నట్టింట్లో ఉండాలి. అంటే తల్లిదండ్రులు తిరగాడుచున్న చోట ఒక కంప్యూటర్లు పెట్టాలి, దానికి చైల్డ్ సేఫ్టీ లాక్ పెట్టాలి. పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం బ్రౌజ్ చేస్తున్నారో కనిపెట్టి ఉండాలి తల్లిదండ్రులు. క్వాలిటీ టైం గడపాలి తల్లిదండ్రులు. అలాగే అమ్మాయిల్ని గౌరవించడం నేర్పాలి. ఇవాళ సినిమాలు చూసుకోండి, యూట్యూబ్లో లభ్యమవుతున్న రకరకాల ఈ వీడియోస్ చూసుకోండి, పోర్న్ ఫిలిమ్స్ చూసుకోండి, స్త్రీని ఒక ఆట వస్తువుగా భావిస్తున్నాయి. మా స్లోగనే ఇది. ఇవాళ ఒక అమ్మాయి చెప్తోంది,